రైట్. మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత, అలాగే శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి మరోసారి తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. అలాగే ఆయనకి బీపీ దాదాపుగా 190/192, 190/120కి చేరడంతోని ఇది బీపీ అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చుయేషన్స్ రావడంతోనే ఆయన పూర్తిగా కూడా అంటే తూలుతున్న పరిస్థితి అయితే కనిపించింది. మండలిలో మాట్లాడుతూనే ఆయన హెడ్ ఫోన్స్ అవి రిమూవ్ చేసేసి ఒక్కసారిగా కూర్చునే పరిస్థితి అయితే కనిపించింది. వెంటనే వెనక ఉన్న పర్సన్ ఆయన్ని పట్టుకొని కూర్చోబెట్టి వెంటనే డాక్టర్‌కైతే ఇన్ఫార్మ్ చేశారు. డాక్టర్ వచ్చి బీపీ అది కూడా చెక్ చేసుకున్నారు. 190/120 బీపీ ఉన్నట్లుగా, అంటే హై బీపీ ఉన్న కారణంగానే ఈ ఫ్లక్చుయేషన్ కారణంగా ఆయనకి మళ్ళా అస్వస్థత అయితే వచ్చింది అని చెప్పేసి అయితే డాక్టర్ చెప్పడం జరిగింది. సో మరి ఇట్లాంటి టైంలోనే గతంలో కూడా మనం చూసుకుంటే ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి 27న ఇలాంటి తీవ్ర బీపీకే గురయ్యారు. అలాగే ఆ టైంలో స్ట్రోక్ కూడా వచ్చింది బ్రెయిన్‌కి అని చెప్పేసి కూడా మనం వార్తలు విన్నాము. సో తర్వాత కూడా ఆయన కోలుకొని మళ్ళా మండలి సమావేశాలకైతే హాజరయ్యారు. సో ఆ టైంలో కూడా ఆయన ప్రస్తుతము వైఎస్ఆర్‌సీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న టైంలోని ప్రభుత్వం మీద, అధికార పార్టీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన, అలాగే అభివృద్ధి అంశాల మీద లేదు ఒకరికొకరు ఆహ్, వాదనలు చేసుకునే పరిస్థితిలోని, శాసన మండలిలో సమస్యల మీద వీరు వాదించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఆ టైంలోని ఖచ్చితంగా ఈ విపక్ష పార్టీగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కాస్త ఉధృతంగా మాట్లాడుతూ ఉంటారు. కాస్త అగ్రెసివ్‌గా ఉంటూ ఉంటారు. మరి అలాంటి టైంలోనే సమస్యల మీద మాట్లాడుతున్న టైంలోనే బొత్స తీవ్ర టెన్షన్‌కి గురయ్యి ఆయన హై బీపీ వచ్చి స్ట్రోక్ అయితే లాస్ట్ టైమ్ అటాక్ అయింది అనేదైతే మనం విన్నాం. సో ఆయన కోలుకున్నారు. మళ్ళా నా ఆరోగ్యం బానే ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే డాక్టర్లు గూడా కొంత రెస్ట్ కావాలి, ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ టెన్షన్ పడొద్దు అని జెప్పేసి చెప్పడం జరిగింది అప్పట్లోనే అనేది గూడా విన్నాం మనం. సో కొంచెం కోలుకొని ఆయన మండలి సమావేశాలున్నాయి గాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీ తరఫు నుంచి ఒక లీడ్ తీసుకొని ఉన్న లీడర్‌గా ఆయన ప్రతి సమస్యల్ని గూడా సభలో మాట్లాడి చర్చించి వాటికి పరిష్కారాలు ఏంటి, అసలు కూటమి ఏం జేస్తుంది ఏంటి అని వాదోపవాదాలు జరగాల్సిన సమయంలోని ఆయన కాస్త కోలుకొని వాటికైతే అటెండ్ అవుతూ ఉన్నారు. సో అది గూడా అన్నారు ఆయన సభలో గూడా చెప్తూ ఉన్నారు. నా ఆరోగ్యం పరిస్థితుల దృష్ట్యా వాటిని పక్కన బెడితే సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మండలికి అటెండ్ అవ్వాల్సొచ్చింది అని జెప్పేసి గూడా ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. సో యాక్చువల్‌గా ఈయనకి ముందరే స్ట్రోక్ వచ్చినప్పుడే అనుకున్నారు. మళ్ళా మండలికొస్తారో రారో, అసలు అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో, నెక్స్ట్ మరి ఎవరు మాట్లాడతారు సభలోని, పెద్ద పెద్ద అంశాల మీద ఎవరు ఇష్యూని రైజ్ చేస్తారు అనేది గూడా డిస్కషన్ జరిగింది. బట్ అలాంటి టైంలోనే ఆయన కోలుకోవడము, మళ్ళా సభకి హాజరు కావడం గూడా జరిగింది. సో అది చాలా శుభ పరిణామంగానే అందరూ గూడా భావించారు. అలాగే అప్పటి వరకు టెన్షన్‌గా ఉన్న వైఎస్ఆర్‌సీపీ నేతలు గూడాను తర్వాత బొత్స కోలుకొని మళ్ళా ఆయన మండలికి అటెండ్ అవ్వడం పైన అయితే మాత్రము సంతోషాన్ని వ్యక్తం చేశారు. బట్ ఇప్పుడు మరలా ఎన్నో రోజులు గడవలేదు. సో 27థ్ అంటే ఈ రోజుకి దాదాపు ఒక 12, 13 డేస్ అయినట్టుంది. సో మరలా స్ట్రోక్ రావడంతోనైతే మాత్రము ఇప్పుడు అందరూ కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నేతలు గూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన బీపీతోని వెంటనే అక్కడ కూలే పరిస్థితి ఉండడంతో డాక్టర్ వచ్చి చెక్ చేశారు. బీపీ హై ఉంది. సో వెంటనే ఇమ్మీడియేట్ మెడికేషన్ ఇచ్చారు. వెంటనే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాలని గూడా చెప్పడం జరిగింది. అలాగే గతంలో ఏదైతే హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, సో అతనికి గతంలో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్, ఆయన గూడా ఫోన్ లైన్‌లోకొచ్చారు. డాక్టర్ చంద్రశేఖర్ అని చెప్తూ ఉన్నారు. సో ఆయన గూడా మాట్లాడారు. అసలు బీపీ ఎలా ఉంది? మీకు ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి? మీకెలా అనిపిస్తుంది? సింప్టమ్స్ ఎలా ఉన్నాయి? ఏంటి అని చెప్పి మళ్ళా ఒకసారి రివ్యూ చేయడం అయితే జరిగింది. సో బానే ఉంది. కొంచెం కంట్రోల్‌లో ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. బట్ ఏమాత్రం తేడా వచ్చినా గూడా వెంటనే ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్‌కైతే హైదరాబాదు వచ్చేసేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఫ్యామిలీతో కూడా మాట్లాడడం జరిగింది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి బొత్స హై బీపీతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే బీపీ కంట్రోల్‌లోకి ఒకవేళ రాకపోతే ఆ డాక్టర్స్ అయితే అడ్వైస్ చేశారు. ఇమ్మీడియేట్‌గా గూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు అని జెప్పేసి. సో మరి చూడాలి. ఎందుకంటే పార్టీకి సంబంధించిన పెద్ద నేతలు ఈ టైంలోనే చాలా కీలకంగా ఉండాల్సిన అవసరం ఉంది పార్టీకి. మరి అటువంటి నేతలు మనం బొత్సని తీసుకున్నా, లేదు పెద్దలుగా ఉన్న కీలక నేతలు ఇప్పుడు చాలా ఇంపార్టెంటు. సో విపక్షంగా ఉండి వాళ్ళ వాదనలు వినిపించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. సో నెక్స్ట్‌కి పార్టీకి ఏ రకంగా జరపాలి, ఏ రకంగా దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనే దాని మీద కొంచెం చర్చలు జరుగుతున్న టైంలో పెద్దలకి కాస్త ఆరోగ్యం బాగోపోవడం వల్లనైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీ కాస్త సందిగ్ధంలోని, కాస్త టెన్షన్‌లోనే ఉంది అనేదైతే అర్థమవుతూ ఉంది. సో మళ్ళా కొత్త నేతల్ని ఎవరినైనా తీసుకోవాలా? అసలు ఉన్న వాళ్ళలోనే ఎవరిని
నెక్స్ట్ జనరేషన్ ఎవరిని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో కూడా యోచిస్తున్నట్లుగా కొంత సమాచారం. అయితే మనం గతంలో తీసుకుంటే అంబటి రాంబాబు గారి ఇష్యూ కూడా సేమ్ అట్లనే అయింది. అలాగే జోగి రమేష్ కూడాను. సో, అంబటి రాంబాబు కూడా ఆయనకి కూడా ఏదో సమ్ హెల్త్ ఇష్యూ ఉంది. సో, బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకి కూడా ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉన్నాయి. సో, ఇప్పుడు బొత్సకి ఇలా జరగడం. సో, ఒక్కొక్క నేతలకి కూడా ఆరోగ్యం బాగోవడం పైనైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీ కాస్త ఆందోళనగానే ఉంది. సో, ప్రస్తుతానికైతే మాత్రము కోలుకున్నారు గాబట్టే అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య జరిగిన మాటల తూటాలే ఇందుకు కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఏదేమైనా గూడా సభలో అంటే కాస్త గందరగోళంగానే ఉంటుంది. వాళ్ళు గట్టిగా వాదించుకోవాల్సిన పరిస్థితులుంటాయి. మరి ఇట్లాంటి టైంలోని సభకి హాజరవ్వడం మంచిదేనా? కాదా? అని డాక్టర్లు అసలేం జెప్పారు అనే అప్‌డేట్ అయితే మనకింకా రాలేదు. బట్ ఏదైనా రెస్ట్ తీసుకోవాలనైతే చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికెళ్ళిపోయి రెస్ట్ అయితే తీసుకుంటూ ఉన్నారు. సో, ఈ అగ్రెసివ్‌నెస్ అనేది గూడా పనికిరాదు ఈ టైంలోనే స్ట్రోక్ ఉన్న టైంలోనని చెప్తూ ఉన్నారు. సో, చూద్దాం మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది? నిలకడగానే ఉంది ప్రస్తుతానికైతే అనే వార్త అయితే వింటూ ఉన్నాము. సో, మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ.